హాయ్ హలో వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. సో ఈరోజు ఈ వీడియోలో బడ్జెట్ టాపిక్ సంబంధించి బడ్జెట్ టెర్మినాలజీలో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ఫిస్కల్ డెఫిసిట్కి రెవెన్యూ డెఫిసిట్ ఆర్ రెవెన్యూ లోటు, అలాగే డెఫిసిట్ బడ్జెట్ ఆర్ బడ్జెట్ డెఫిసిట్ అంటే లోటు బడ్జెట్కి, అలాగే ప్రైమరీ డెఫిసిట్ దీన్నే ప్రాథమిక లోటు అంటాం. సో వీటికి ఈ ఫిస్కల్ డెఫిసిట్కి ఉన్నటువంటి రిలేషన్ మనం చూద్దాము. ఈ ఫిస్కల్ డెఫిసిట్ని తెలుగులో ఏమంటారు అంటే ద్రవ్య లోటు అంటారు, దీన్నే కోశ లోటు అని కూడా అనొచ్చు. సో ద్రవ్య లోటుకు, రెవెన్యూ లోటుకు, బడ్జెట్ లోటుకు ఆర్ లోటు బడ్జెట్కు, అలాగే ప్రాథమిక లోటుకు గల సంబంధం ఏంటి అనేది మీకు వెరీ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు. సో వెరీ రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా 2021-22కి సంబంధించిన బడ్జెట్ వచ్చింది. అలాగే 2020-21కి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే కూడా రావడం జరిగింది. అలాగే యూనియన్ గవర్నమెంట్ ఆల్రెడీ బడ్జెట్ అండ్ సర్వే ఎప్పుడో రిలీజ్ అయిపోయాయి. సో ఈ బడ్జెట్ సర్వే వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మనం బడ్జెట్ స్పీచ్ డౌన్లోడ్ చేసుకుంటాం. బడ్జెట్ స్పీచ్ని చదువుకున్న తర్వాత ఆ బడ్జెట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్స్కి సంబంధించిన అలొకేషన్ కానీ, అలాగే ఈ బడ్జెట్ డెఫిసిట్ ఎంత ఉంది, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ఎస్టిమేట్ చేశాము, ఇలాంటివన్నీ కొన్ని మీకు వాల్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అవి ఈ కాన్సెప్ట్ మీకు తెలియకుండా గుర్తుపెట్టుకుంటే మాత్రము సో మీకు అవి గుర్తుండే అవకాశం కూడా ఉండదు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ బడ్జెట్ టాపిక్లో. సో ఈ బడ్జెట్ టెర్మినాలజీ ఫస్ట్ నేర్చుకోండి, దాని తర్వాతనే మీరు బడ్జెట్ చదవండి. ఆ వాల్యూస్ని మీరు నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మీకు ఈ బడ్జెట్ టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి అంటే, ఈ బడ్జెట్లో నార్మల్గానే ఏ విధంగా అయితే బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంక్స్ టాపిక్ నేర్చుకున్నప్పుడు టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ మనం మాట్లాడినప్పుడు టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఏముంటాయండి? ఒకటి డిమాండ్ డిపాజిట్స్, రెండవది టర్మ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్లో కూడా సేవింగ్స్ అకౌంటు, కరెంట్ అకౌంటు. టర్మ్ డిపాజిట్స్లో కూడా వాటి టైం డిపాజిట్ కూడా అంటాము, కాల పరిమితి కలిగిన డిపాజిట్లో ఉంటాం. వాటిల్లో ఏముంటాయండి? ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే రికరింగ్ డిపాజిట్లు. ఇలా ఏ విధంగా అయితే నేర్చుకుంటామో బ్యాంకింగ్ టాపిక్లో, అదేవిధంగా బడ్జెట్లో కూడా రెండు అకౌంట్లు ఉంటాయి. ఏంటవి? ఒకటి రెవెన్యూ అకౌంటు, దాన్ని రెవెన్యూ ఖాతా అంటాము. ఇంకొకటి క్యాపిటల్ అకౌంట్, దాన్ని క్యాపిటల్ ఖాతా ఆర్ మూలధన ఖాతా అని చెప్తాం. క్లియర్? సో అగైన్ దీంట్లో కూడా ప్రతి ఖాతాలో కూడా ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది, అంటే ఆదాయం ఉంటుంది, వ్యయం కూడా ఉంటుంది. సో రెవెన్యూ అకౌంట్లో, రెవెన్యూ ఖాతాలో ఉండే ఆదాయాన్ని రెవెన్యూ రిసీప్ట్స్ అంటాము, దాన్ని రెవెన్యూ ఆదాయం అని. రెవెన్యూ అకౌంట్లో ఉండే ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని, దాన్ని రెవెన్యూ వ్యయం అంటాము. అలాగే క్యాపిటల్ అకౌంట్లో కూడా క్యాపిటల్ రిసీప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన ఆదాయము, మూలధన వ్యయం, ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం అన్నట్టు మొత్తం బడ్జెట్ టెర్మినాలజీ కదా. సో ఈ బడ్జెట్ అంటే మీరు ఈ ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి. రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, రెవెన్యూ అకౌంట్లో రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది క్యాపిటల్ అకౌంట్లో. సో వీటి గురించి తెలుసుకున్నాక దెన్ మీరు ఈ టర్మ్స్లోకి వస్తారనమాట. వీటికి ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, అలాగే రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, సంథింగ్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నానో వాటికి వస్తాం. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ బడ్జెట్కి సంబంధించి 4 to 5 పార్ట్స్లో ఎంటైర్ బడ్జెట్ టెర్మినాలజీ నుంచి రీసెంట్ బడ్జెట్లో ఉన్నటువంటి స్కీమ్స్ కావచ్చు, వాటి యొక్క ఇంపార్టెంట్ వాల్యూస్ కావచ్చు, ఇవన్నీ చేయడం జరుగుతుంది త్వరలోనే. సో అవి చేసినప్పుడు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. సో మీన్ వైల్ మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏదైతే ఎఫ్డి ఉందో, ఫిస్కల్ డెఫిసిట్ ఉందో, ఆర్ ద్రవ్యలోటు ఉందో, దీని గురించి మీరు అర్థం చేసుకోవాలి అంటే మీకు బేసిక్ ఐడియా ఉండాలి. కాబట్టి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఈ ఫ్లోట్ చార్ట్ చూడండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఇది మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. సో ఇది బడ్జెట్లో రెవెన్యూ అకౌంట్, అలాగే క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ అకౌంట్లో ఏం చెప్పుకున్నాం? ఆదాయం ఉంటుంది, వ్యయం ఉంటుంది. అలాగే మూలధన ఖాతాలో కూడా ఆదాయం ఉంటుంది,
వ్యయం ఉంటుంది. ఇక్కడ దాకా క్లియర్. దెన్ ఈ రెవెన్యూ ఖాతాలోని ఆదాయం కింద ఏమేమి వస్తాయి, మూలధన ఖాతాలోని ఆదాయం కింద ఏమేమి వస్తాయి. ఇక్కడ ఏవైతే మెన్షన్ చేస్తున్నామో అంటే పన్నుల రూపంలో వచ్చేది కానీ పన్నేతర రూపంలో వచ్చేది కానీ అంటే ఏంటి, బీపీసీఎల్, ఓఎన్జీసీ, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్ నుంచి వచ్చే ఆదాయము అవంతా ట్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయం కాదు కదా. సో అదంతా కూడా గవర్నమెంట్కి వచ్చిన ఆదాయమే కాబట్టి దాన్ని నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అని చెప్తాం. సో పన్ను రూపంలో వచ్చేది, పన్నేతర రూపంలో వచ్చేది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కానీ కండిషన్స్ లేకుండా వచ్చే అమౌంట్ వాటిని గ్రాంట్స్ అంటాం అనమాట. సో ఆ గ్రాంట్స్ రూపంలో వచ్చే అమౌంట్ ఏదైతుందో ఇదంతా కూడా రిసీప్ట్స్ ఏ అకౌంట్లో, రెవెన్యూ అకౌంట్లో. అలాగే క్యాపిటల్ అకౌంట్లో రిసీప్ట్స్ ఏంటి, ప్రభుత్వం చేసే అప్పులు కానీ దీన్ని పబ్లిక్ డెట్ అంటాం. సో మనం నేర్చుకున్నాం కదా మూలధన మార్కెట్లో ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ అంటే ఏంటి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. దేంట్లో మనీ బ్యాంకింగ్ టాపిక్ అయిన తర్వాత క్యాపిటల్ మార్కెట్కి అదే మూలధన మార్కెట్కి ద్రవ్య మార్కెట్కి గల సంబంధం ఏమిటి అని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. వాటి కింద వస్తాయి అనమాట. కమర్షియల్ పేపర్స్ అంటే ఏంటి, కమర్షియల్ బిల్స్ అంటే ఏంటి, ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి నేర్చుకుంటాం కదా. అంటే వాటిని యూజ్ చేసుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పు చేస్తుంది మార్కెట్లో నుంచి. సో అలానే మనం ఇచ్చిన అప్పుల్ని రికవర్ చేసుకుంటున్నాం అనుకోండి, ప్రభుత్వం రికవర్ చేసుకుంటుంది కదా, అది కూడా క్యాపిటల్ రిసిప్ట్లోకి వస్తుంది. అలాగే మిగతా రిసీప్ట్స్ అంటే ఏంటి అంటే రీసెంట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ నడుస్తూ ఉంది. ఏం చేస్తుంది, ప్రభుత్వపరమైన ఆస్తులను దాంట్లో కొంత భాగాన్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా కొంత డబ్బులు సంపాదించింది గవర్నమెంట్. ఆ విధంగా గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అది మూలధన ఖాతాలో వేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఏది రెవెన్యూ అకౌంట్లో ఉన్న ఆదాయం కింద రావాలి, ఏది క్యాపిటల్ అకౌంట్లో ఉన్న ఆదాయం కింద రావాలి తెలుసుకుంటాం. అలాగే రెవెన్యూ అకౌంట్లో ఎక్స్పెండిచర్ ఏమొస్తుంది, క్యాపిటల్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ ఏమొస్తుంది, ఇది మనం డీటెయిల్గా నేర్చుకుంటాము ఆ సిరీస్లో. క్లియర్. దెన్ ఇది అర్థమైన తర్వాత మనకి ఏదైతే ఉందో ఫిజికల్ డెఫిసిట్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. సో మీకు బ్రాడ్గా చెప్పాలి అంటే ఫిజికల్ డెఫిసిట్ మీరు తెలుసుకునే ముందు మీకు బ్రాడ్గా చెప్పాలి అంటే ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించిన ఫ్లో చార్ట్లో మొత్తం ఆదాయాలు ఎన్ని ఉన్నాయండి, ఒకటి రెవెన్యూ అకౌంట్లో ఆదాయం ఉంది, దాన్ని రెవెన్యూ రిసీప్ట్స్ అన్నాం. అలాగే క్యాపిటల్ అకౌంట్లో ఆదాయం ఉంది, దాన్ని క్యాపిటల్ రిసీప్ట్స్ అన్నాం. సో ఈ మొత్తం ఏంటి, ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం, అది రెవెన్యూ అకౌంట్ ద్వారా కావచ్చు క్యాపిటల్ అకౌంట్ ద్వారా కావచ్చు వచ్చే ఆదాయం అనమాట. సో దీన్నే టోటల్ రిసీప్ట్స్ అంటాం అనమాట. అంటే ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం, ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం ఏదైతే ఉందో ఈ మొత్తం ఆదాయం ఇది. అదేవిధంగా ఇది కూడా చెప్పండి, ప్రభుత్వానికి అయ్యే మొత్తం వ్యయం ఏముంది ఆ ఫ్లో చార్ట్ ప్రకారంగా, రెవెన్యూ అకౌంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది, అలాగే క్యాపిటల్ అకౌంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. ఈ మొత్తం ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మొత్తం వ్యయం అన్నమాట. సో ప్రభుత్వానికి అయ్యే మొత్తం వ్యయం, ఇది క్లియరా. సో బ్రాడ్గా అయితే మీకు ఇది అర్థమవుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో ప్రభుత్వం ప్రకారంగా బడ్జెట్ టెర్మినాలజీ ప్రకారం మాట్లాడినప్పుడు ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం ఇది, ప్రభుత్వానికి అయ్యే మొత్తం వ్యయం ఇది. సో దీన్నే టోటల్ రిసీప్ట్స్ అన్నాం, దీన్నే టోటల్ ఎక్స్పెండిచర్ అన్నాం. ఒకనొక ఆర్థిక సంవత్సరంలో అంటే 2021-22 ఇయర్ తీసుకుందాం, ఫైనాన్షియల్ ఇయర్ కదా. మొత్తం ఇయర్స్ 3 రకాలండి. ఏంటవి, ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం అంటాం, అది ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. రెండవది అగ్రికల్చర్ ఇయర్ అని చెప్తాం. అగ్రికల్చర్ ఇయర్ అంటే ఏంటి, మీకు ఖరీఫ్, రబీ, జయాద్ 3 కాలాలు కదా. ఖరీఫ్ అంటే ఆల్మోస్ట్ జూన్ జూలైని స్టార్ట్ అవుతుంది అనమాట. సో జూన్ టు మే వరకు ఉండేదాన్ని ఏమంటాము అంటే అగ్రికల్చర్ ఇయర్ అంటాం. అంటే ఖరీఫ్ నుంచి జయాద్ వరకు ఉండేదని అర్థం. సో థర్డ్ వన్ ఏంటి అంటే క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్నది. సో 3 రకాలుగా చెప్పుకుంటాం ఇయర్స్ని మనం. సో ఈ ఎకానమీ టర్మ్స్లో మాట్లాడినప్పుడు ఇలాంటి వాటిలో అంటే జీడిపి క్యాలిక్యులేషను, జిఎన్పి క్యాలిక్యులేషను, జాతీయ ఆదాయము, సిపిఐ, ఇన్ఫ్లేషన్ సంథింగ్ ఏవైతే మాట్లాడతామో వీటన్నిటికీ మనం తీసుకున్న ఇయర్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం అంటాం. సో 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయము, సో ఇండియన్ గవర్నమెంట్ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు అనుకుందాం. అదే సంవత్సరంలో ఉండే మొత్తం వ్యయం ఎంత అనుకుంటున్నాము అంటే 1150 కోట్లు అనుకుందాం. అంటే 1000 కోట్ల ఆదాయం వస్తుందంట. ఏ విధంగా వస్తుంది, ట్యాక్స్ రూపంలో కావచ్చు, నాన్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, అప్పుల రూపంలో కావచ్చు, ప్రైవేటీకరణ చేయడం ద్వారా కావచ్చు, వచ్చే ఆదాయం ఎంత అంటే 1000 కోట్లు. అలాగే ఖర్చు అంటే ఏంటి,
డ్యాములు కట్టించడం కానీ, రోడ్లు బిల్డింగ్లు కట్టించడం కానీ, హాస్పిటల్స్ కట్టించడం కానీ, పెన్షన్స్ ఇవ్వడం కానీ, శాలరీస్ ఇవ్వడం కానీ, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ లాంటివి. సో వీటన్నిటికి అయ్యే ఖర్చు ఎంత అంటే 1150 కోట్లు. ఇక్కడ ఓవరాల్గా ఏమైంది అంటే ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయమే ఉంది, కానీ 1150 కోట్లు ఖర్చు వస్తుందన్నమాట. అంటే ఎంత తక్కువ పడింది, ఎంత తక్కువ పడింది అంటే 150 కోట్లు తక్కువ పడింది అనమాట. ఈ 150 కోట్లు తక్కువ పడింది అంటే ఆ 150 కోట్లు ఏమంటారంటే టెక్నికల్ గా మనం లోటు అని చెప్తాను. సో దిస్ 150 crores ఈజ్ ఎ డెఫిసిట్. దేంట్లో డెఫిసిట్? బడ్జెట్ లో డెఫిసిట్. ఎందుకు? బడ్జెట్ లో మొత్తం ఆదాయానికి మొత్తం వ్యయానికి సంబంధించిన డిఫరెన్స్ కాబట్టి ఇది ఏ డెఫిసిట్? ఇది బడ్జెట్ డెఫిసిట్. దీన్నే డెఫిసిట్ బడ్జెట్ అని కూడా అంటాము. ఇది క్లియరా? అంటే ఈ 150 కోట్లు రావడానికి ఏం చేయాలి ఇప్పుడు నేను? టోటల్ ఎక్స్పెండిచర్ లో నుంచి దేన్ని తీసేయాలి? టోటల్ రిసీప్ట్స్ తీసేయాలి. అప్పుడు ఎంత వచ్చింది? 1150 నుంచి 1000 తీస్తే 150 వచ్చింది. దీన్ని ఏమన్నాను? డెఫిసిట్ బడ్జెట్ అన్నాను. సో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ ఏంటది? డెఫిసిట్ బడ్జెట్. దీన్ని లోటు బడ్జెట్ ఎంత అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్. మీరే చెప్పండి, టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీప్ట్స్. అంతేనా? వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి మనకి ఏం తెలిసిందంటే డెఫిసిట్ బడ్జెట్ తెలిసింది. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఫిస్కల్ డెఫిసిట్కి వచ్చే ముందు. సో తెలిసిందేంటి మీకు? నెంబర్ 1 డెఫిసిట్ బడ్జెట్, దీనినే లోటు బడ్జెట్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే లోటు బడ్జెట్ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్. అంటే ఏంటి? వచ్చే ఆదాయం కంటే 1000 ఎక్కువ ఉంది అని అర్థం. రెండవది ఏంటి అంటే రెవెన్యూ డెఫిసిట్. దీన్నే రెవెన్యూ లోటు అంటాం. ఇక్కడ పేర్లో నుంచి రెవెన్యూ గురించి మాట్లాడుకుంటున్నాము. రెవెన్యూ అకౌంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. సో రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఒకనొక ఆర్థిక సంవత్సరంలో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో నేను ఇప్పుడు టోటల్ రిసీప్ట్స్ గురించి మాట్లాడట్లేదు. టోటల్ రిసీప్ట్స్లో రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నాయి, క్యాపిటల్ రిసీప్ట్స్ ఉన్నాయి. టోటల్ బడ్జెట్లో రెవెన్యూ అకౌంట్ ఉంది, క్యాపిటల్ అకౌంట్ ఉంది కదా. ఈ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్లో నేను ఓన్లీ రెవెన్యూ అకౌంట్ గురించే మాట్లాడుతున్నా, క్యాపిటల్ అకౌంట్ గురించి మనం మాట్లాడట్లేదు. అంటే సో ఇది మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ ఈ లెఫ్ట్ సైడ్న ఇదంతా రెవెన్యూ అకౌంట్ అనమాట. ఓకే. సో ఆ రెవెన్యూ అకౌంట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఆ రెవెన్యూ అకౌంట్లో రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. రెవెన్యూ రిసీప్ట్స్ ఒకనొక ఆర్థిక సంవత్సరంలో 500 కోట్లు ఉందనుకుందాం. అదే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం ఎంత ఉంది అంటే దాదాపు 550 crores ఉందనుకుందాం. అంటే వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. ఎంత తగ్గింది? 50 కోట్లు. ఈ 50 కోట్లు ఏమంటాను నేను? రెవెన్యూ అకౌంట్లో ఉన్నటువంటి డెఫిసిట్ని కాబట్టి, రెవెన్యూ ఖాతాలో ఉన్నటువంటి లోటును కాబట్టి దీన్ని లోటు, అది రెవెన్యూ లోటు ఆర్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్తాను. సో రెవెన్యూ లోటు లేదా రెవెన్యూ డెఫిసిట్. చెప్పండి, 50 crores రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను? 550లో నుంచి 500 crores తీసేయాలి. తీసేయాలి అంటే దేని నుంచి దేని తీసాను? రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసీప్ట్స్ తీసేశాను. సో నౌ యు ఆర్ అవేర్ ఆఫ్ 2 మేజర్ డెఫినేషన్స్. సో డెఫిసిట్ బడ్జెట్ తెలుసు, రెండవది రెవెన్యూ డెఫిసిట్ తెలుసు. రెవెన్యూ ఖాతా గురించి మాట్లాడుతున్నాను, దాంట్లో వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, ఆటోమేటిక్ లోటు ఉంది అని చెప్తున్నా. ఇది క్లియర్. నౌ కమింగ్ టు ద మెయిన్ టాపిక్, ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ దీన్ని ఏమంటాం? ద్రవ్య లోటు అంటాము. చాలా ఇంపార్టెంట్ అండి, ద్రవ్య లోటు అంటాము. సో ద్రవ్య లోటు అంటే ఏమిటి? ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు బడ్జెట్ లోటు అంటే ఏం రాసు, లోటు బడ్జెట్ ఏం రాసుకున్నాము? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్ రాసుకున్నాం కదా. టోటల్ రిసీప్ట్స్ అంటే ఏంటి? రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ రిసీప్ట్స్ కదా. అంటే రెవెన్యూ ఆదాయము, క్యాపిటల్ మూలధన ఆదాయం కదా. ఈ మూలధన ఆదాయంలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి? అప్పుల ద్వారా వచ్చిన ఆదాయం ఉంది, అప్పులు లేకుండా వచ్చిన ఆదాయం కూడా ఉంది. సో అప్పుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏమంటానంటే నేను ఇంగ్లీష్లో డెప్ట్ క్రియేటింగ్ అసెట్స్ అంట. అంటే ఏంటి? ఆర్ డెప్ట్ క్రియేటింగ్ రిసీప్ట్స్ అంట. అంటే ఏంటి? నేను భారత ప్రభుత్వం ఒక 1000 కోట్లు అప్పు చేసింది అంటే ఆ 1000 కోట్లు అనేది రుణంగా ఏర్పడింది. ఇప్పుడు ఆ 1000 కోట్లు ఏదో ఒక రోజు చెల్లించాలి భారత ప్రభుత్వం.
అంటే ఏం క్రియేట్ అయింది? డెట్ క్రియేట్ అయింది. డెట్ అంటే రుణం అని అర్థం. సో రుణం క్రియేట్ అయింది. ఇంకోటి ఏంటి? మన మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వపరమైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, లైక్ ఓఎన్జీసీ, బీపీసీఎల్, బిఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వేస్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయడం ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అది ప్రభుత్వానిదే, మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సో అలా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే నేను నాన్ డెప్ట్ క్రియేటింగ్ రిసీప్ట్స్ అంటాను. సో క్యాపిటల్ రిసీప్ట్స్ లో 2 రకాలు ఉన్నాయి. అవేంటి అంటే డెట్ క్రియేటింగ్, నాన్ డెట్ క్రియేటింగ్. అంటే రుణ భారాన్ని వేసేవి, రుణ భారాన్ని వెయ్యనివి అని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ డెఫిసిట్ అంటేనే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రెవెన్యూ తక్కువ ఉంది అని మీనింగ్. సో ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది కాబట్టి టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్, ఇక్కడ నేను టోటల్ రిసీప్ట్స్ రాయను. టోటల్ రిసీప్ట్స్ ఏం రాయాలి? క్యాపిటల్ రిసీప్ట్స్ ప్లస్ రెవెన్యూ రిసీప్ట్స్ రాయాలి. సో నేను రెవెన్యూ రిసీప్ట్స్ రాసేసుకుంటున్నాను ఇక్కడ. ప్లస్ నేను క్యాపిటల్ రిసీప్ట్స్ రాయను. క్యాపిటల్ రిసీప్ట్స్ ప్లస్లో ఏం రాస్తాను అంటే క్యాపిటల్ రిసీప్ట్స్లో ఓన్లీ నాన్ డెట్ క్రియేటింగ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటాను. సో నాన్ డెట్ అంటే ఎన్డి అని రాసుకుంటున్నాను ఈజీగా ఉండడం కోసంగా. సో ఎన్డి అంటే ఏవైతే అప్పులు ఉన్నాయో, ఏవైతే అప్పుల రూపంలో తీసుకున్నామో వాటిని ఆదాయం కింద చూపించామో అవి నేను తీసుకోవట్లేదు అని మీనింగ్ అనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫిస్కల్ డెఫిసిట్. ఇప్పుడు ఏదైతే బ్రాకెట్లో రాశానో ఈ బ్రాకెట్లో రాసిన దాన్ని ఏ విధంగా అనుకోవచ్చు మనం? ఈ మొత్తం ఏంటి? రెవెన్యూ రిసీప్ట్ ప్లస్ క్యాపిటల్ రిసీప్ట్ ఉంటుంటే ఏమని రాసేవాళ్ళం మనం? టోటల్ రిసీప్ట్ రాసేవాళ్ళం కదా. అంటే టోటల్ రిసీప్ట్, ఈ టోటల్ రిసీప్ట్ నుంచి ఏం తీసుకోవట్లేదు, డెట్ క్రియేటింగ్ తీసేసాను నేను. అంటే మైనస్ ఏం తీసేస్తాను ఓవరాల్గా నేను? డెట్ క్రియేటింగ్ ని తీసేసాను, అంతే కదా. అప్పుడు టోటల్ రిసీప్ట్ డెట్ క్రియేటింగ్ తీసేస్తే ఏమైంది అంటే ఇది లేదని అర్థం. అప్పుడు ఏమేమి ఉన్నాయి? రెవెన్యూ రిసీప్ట్స్ ఉంది, నాన్ డెట్ క్రియేటింగ్ ఉంది, అవే ఇక్కడ ఉన్నాయి. ఇది క్లియర్. అంటే ఓవరాల్ ఏం రాసాను నేను? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్ మైనస్ డెట్ క్రియేటింగ్. ఇది క్లియరా? సో ఈ డెట్ క్రియేటింగ్ ని మనం ఏమంటాము? డెట్ క్రియేటింగ్ అంటే ఏమనుకున్నాం? ఏవైతే పబ్లిక్ డెట్ ఉందో, అప్పు చేసిందో ప్రభుత్వం, దాన్ని అనుకున్నాను. సో డెట్ క్రియేటింగ్ ప్లేస్ లో మామూలు భాషలో మాట్లాడుకుంటే దాన్ని బారోయింగ్స్ అంటాం. సో ఇప్పుడు మైనస్ ని ఆ బ్రాకెట్ ఓపెన్ చేస్తే టిఈ మైనస్ టిఆర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ బారోయింగ్స్ ఆర్ అప్పులు అని చెప్తా. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ఏంటండి? దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం? డెఫిసిట్ బడ్జెట్ ఆర్ బడ్జెట్ డెఫిసిట్ అంటాను. సో బడ్జెట్ డెఫిసిట్ రాసా దాని ప్లేస్లో. ప్లస్ ఏం రాశాను? బారోయింగ్స్. ఇది క్లియరా? సో ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ బారోయింగ్స్ అని రాసుకోవచ్చు. మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ. సో ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు బడ్జెట్ డెఫిసిట్ ఆర్ డెఫిసిట్ బడ్జెట్ ప్లస్ బారోయింగ్స్. ఇది క్లియర్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే మనం ఇక్కడ దాకా నేర్చుకున్నది ఫస్ట్ ఈక్వేషన్లో వాట్ ఈస్ బడ్జెట్ డెఫిసిట్? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్. సెకండ్ వన్ ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ అంటే ఓన్లీ రెవెన్యూ ఖాతా మాత్రమే కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్. థర్డ్ వన్ ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ ఆర్ ద్రవ్య లోటు అంటున్నాం. దీనికి ఈ విధంగా రాసుకున్నాం. సో ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 3 రకాలుగా రాసుకోవచ్చు ఫిస్కల్ డెఫిసిట్ని. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్. తీసుకోను, ఏం తీసుకుంటాను? రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ బారోయింగ్స్ తీసుకోవట్లేదు కాబట్టి నాన్ డెప్ట్ క్రియేటింగ్ రిసీప్ట్స్ తీసుకుంటున్నాను. నా ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం రాసుకోవచ్చు అండి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాసుకోవచ్చా? మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ నాన్ డెట్ ఎన్డి అని రాసుకుంటున్నా. అగైన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మళ్ళీ మైనస్ని బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా, మైనస్ ఆర్ఆర్ మైనస్ నాన్ డెట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్ కింద ఏం రాసుకోవచ్చు? దాని ప్లేస్లో రెవెన్యూ డెఫిసిట్ రాసుకోవచ్చా? సో ఇక్కడ చూడండి, నేను ఏదైతే ఈ రౌండ్ చేశానో ఆ రెండింటి ప్లేస్లో నేను ఏం రాసుకుంటున్నాను అంటే రెవెన్యూ డెఫిసిట్ ప్లస్ ఇంకేముంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది
మైనస్ నాన్ డెట్ ఉంది. ఇది క్లియర్. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఎన్డి. సో దీని నుంచి మీరు చెప్పండి, ఫిస్కల్ డెఫిసిట్ కి బడ్జెట్ డెఫిసిట్ కి రిలేషన్ అడిగితే ఈ పాయింట్ చెప్పొచ్చు. ఫిస్కల్ డెఫిసిట్ కి రెవెన్యూ డెఫిసిట్ కి రిలేషన్ అడిగితే మీరు ఈ పాయింట్ చెప్పొచ్చు. సో మనకు తెలుసు ఫిస్కల్ డెఫిసిట్ కి బడ్జెట్ డెఫిసిట్ కి, ఫిస్కల్ డెఫిసిట్ కి రెవెన్యూ డెఫిసిట్ కి రిలేషన్స్ మనకు తెలిసినాయి. దెన్ థర్డ్ వన్ ఏంటి అంటే ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక డెఫిసిట్ కి దీనికి రిలేషన్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ లో ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. సో టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఈ రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ నాన్ డెప్ట్ సంథింగ్ రాసుకుంటా ఉన్నాం కదా. ఈ టోటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఈ టోటల్ ఎక్స్పెండిచర్లో ఏమేమి ఉంటున్నాయి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంది కదా. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏమున్నాయి అంటే ఒకటి శాలరీలు, రెండవది వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెట్టేది కావచ్చు. సో మూడవది ఇంటరెస్ట్ పేమెంట్స్, అంటే మనం ఏదైతే మన భారత ప్రభుత్వం ఏదైతే అప్పులు చేస్తుందో ఆ అప్పుల మీద కట్టే వడ్డీ, ఆ వడ్డీ చెల్లింపులు ఉంటాయి చూసారా, వాటిని ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటాం. అవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో తీసుకుంటాం, రెవెన్యూ ఖాతాలోని రెవెన్యూ వ్యయం కింద తీసుకుంటాం. సో ఏంటవి? ఇంటరెస్ట్ పేమెంట్స్ అన్నమాట, అంటే వడ్డీ చెల్లింపులు. దేంట్లో ఉన్నాయి? ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఉన్నాయి, అంటే టోటల్ ఎక్స్పెండిచర్లో ఉన్నాయి. అంటే టోటల్ ఎక్స్పెండిచర్లో వడ్డీ చెల్లింపులు ఉన్నాయి అంటే అవి దేంట్లో కూడా ఉన్నట్లు? ఫిస్కల్ డెఫిసిట్లో కూడా ఉన్నట్లు. ఈ ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు నాకు ప్రైమరీ డెఫిసిట్ కావాలి అంటే, ప్రైమరీ డెఫిసిట్ ఆర్ ప్రాథమిక లోటు కావాలి అంటే ఈ ఫిస్కల్ డెఫిసిట్లో ఏమున్నాయని చెప్పుకున్నాం ఇప్పుడే మనం? ఈ వడ్డీ చెల్లింపులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ ఫిస్కల్ డెఫిసిట్లో నుంచి ఇంటరెస్ట్ పేమెంట్స్ని తీసేస్తే, వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు ఆర్ ప్రైమరీ డెఫిసిట్. అంటే బడ్జెట్ డెఫిసిట్ కి బారోయింగ్స్ ని యాడ్ చేసుకుంటే ఫిస్కల్ డెఫిసిట్, అది ఎక్కడ చూసాం. ఫిస్కల్ డెఫిసిట్ లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ని తీసేస్తే, అంటే భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంతైతే వడ్డీ చెల్లింపులు చేస్తుందో ఆ అమౌంట్ ని తీసేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. ఇది క్లియరా? సో పుట్ ఇట్ ఇన్ ఎ నట్షెల్, అన్నిటిని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, deficit budget or budget deficit is equal to total expenditure minus total revenue. రెండవది రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్. మూడవది ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్. తీసుకోను, ఏం తీసుకుంటాను? రెవెన్యూ రిసీప్ట్స్ తీసుకుంటాను. క్యాపిటల్ రిసీప్ట్స్లో కూడా ఓన్లీ నాన్ డెప్ట్ మాత్రమే తీసుకుంటాను. దెన్ ఫోర్త్ వన్, ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిస్కల్ డెఫిసిట్ నుంచి ఏం తీసేస్తున్నాను నేను? ఇంటరెస్ట్ పేమెంట్స్ తీసేస్తున్నాను, వడ్డీ చెల్లింపులు తీసేస్తున్నా. ఓకే, సో ఇది ఈ ఎఫ్డికి సంబంధించి. చూడండి, ఎఫ్డి అనేది ఎఫ్డి నుంచి మనం ఆర్డి తెచ్చుకోవచ్చు, ఎఫ్డి నుంచి మనం పీడి తెచ్చుకోవచ్చు, ఎఫ్డి నుంచి మనం బడ్జెట్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఈ రిలేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ ప్రజెంట్ ఏ ఇయర్ అయితే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఇయర్లో ఉన్నటువంటి బడ్జెట్, అలాగే సోషియో ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే అంటాం దీన్ని. సో ఆ బడ్జెట్ సర్వేకి సంబంధించి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ నేర్చుకొని వెళ్ళాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ గురించి చూసామనుకోండి, యూనియన్ బడ్జెట్ 2021-22 అంటే ఈ గడుస్తున్న సంవత్సరం ఏదైతే ఉందో దీనికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇస్తుంది అనమాట. అంటే ఊహించిన అంచనాలు అనమాట. బడ్జెట్ అంచనాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఈ మోస్తరుగా ఈ మాత్రం ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తుంది అన్నట్టు. అలాగే రివైజ్డ్ ఎస్టిమేట్ అని చెప్పి గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే ఏంటి 2020-21కి సంబంధించి ఎంత మనకి రెవెన్యూ ఆర్ ఫిస్కల్ డెఫిసిట్ ఉంది అని మనకు మెన్షన్ చేస్తుంటుంది సర్వేలో. సో మీరు బడ్జెట్ సర్వే నేర్చుకున్నప్పుడు ఇవి రెండు మెన్షన్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిస్కల్ డెఫిసిట్, ఇవి ఒరిజినల్ వాల్యూస్ అండి, మీకు సర్వే బడ్జెట్లో ఉన్నవి. 2020-21కి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్లో ఎంత ఉంది అంటే 9.5% ఎఫ్డి ఉందన్నమాట. ఈ 9.5% ఎఫ్డి ఉంది, దాన్ని మనం తగ్గించాలి అని చెప్పి 6.8కి టార్గెట్ చేసాం. ఏ ఇయర్లో? ఇప్పుడు గడుస్తున్న సంవత్సరానికి. అంటే
ఏప్రిల్ 1 మార్చ్ 31 ఏప్రిల్ 1 2021 నుంచి మార్చ్ 31 2022 వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఏదో ఒకటి చేయడం ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ తీసుకురావడం ద్వారా కానీ ఏదో ఒక చర్యలు తీసుకోవడం ద్వారా కానీ 9.5% ఉన్న ఫిజికల్ డెఫిసిట్ని ఎంతగా తగ్గించాలి, 6.8% తగ్గించాల్సిందిగా టార్గెట్ని ఫిక్స్ చేసుకుందనమాట. ఇది ఇంపార్టెంట్ వాల్యూ. సో రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే సర్వే ప్రకారంగా ఇండియాలో ఎంత ఉంది అంటే 9.5% ఫిజికల్ డెఫిసిట్ ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారంగా ఎంత ఎస్టిమేట్ చేశారు అంటే 6.5%గా ఎస్టిమేట్ చేశారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ రాసుకోవాలి. దెన్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ పరంగా మాట్లాడుకున్నప్పుడు అగైన్ 2020-21కి సంబంధించి ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఎంత ఉంది అంటే ఆ ఎస్టిమేట్స్ ప్రకారంగా 7.5% అనేది రెవెన్యూ డెఫిసిట్ దీని ప్రకారంగా ఉంటే మన టార్గెట్ ఎంతకు పెట్టుకున్నాము అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 5.1%కి తగ్గించాలి అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం అన్నట్టు. ఓకే, సో ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఇలాంటి వాల్యూస్ చాలా ఉంటాయి. మీకు దీంతో పాటు FRBM యాక్ట్ అని ఒకటి ఉంది. FRBM యాక్ట్ 2003. దీన్ని రీసెంట్గా 2017లో అమెండ్మెంట్ చేస్తారు. అమెండ్మెంట్ చేసినప్పుడు లైక్ ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీ పేరు ఎన్కే సింగ్ కమిటీ అనమాట. ఆ ఎన్కే సింగ్ కమిటీ కూడా రికమెండేషన్లు ఇచ్చింది. అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ని మొత్తం జీడిపిలో ఎంత తగ్గించాలి, అలాగే రెవెన్యూ డెఫిసిట్ని ఎంత తగ్గించుకుంటూ రావాలి, 2022కి ఎంత ఉండాలి, 2023కి ఎంత ఉండాలి, 2025కి ఎంత ఉండాలి, ఇలా ఎస్టిమేషన్స్ ఇచ్చిందనమాట ఎన్కే సింగ్ కమిటీ కూడా. ఆ వాల్యూస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, నేను బడ్జెట్ సిరీస్ చేసినప్పుడు మీకు ఈ కమిటీ రికమెండేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తాను దాంట్లో. సో ఇక్కడ 9.5% 6.8% చెప్తున్నాను కదా, ఏంటది 9.5% ఆఫ్ జీడిపి, ఇది 6.8% ఆఫ్ జీడిపి. ఓకేనా, సో ఇదంతా కూడా దేంతో కంపేర్ చేస్తున్నామంటే మనం జీడిపితో కంపేర్ చేస్తున్నాం అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఓవరాల్గా అయితే గవర్నమెంట్ కూడా ఫైనల్గా ఈ ఫిజికల్ డెఫిసిట్ని 4.5% ఆఫ్ జీడిపికి టార్గెట్ పెట్టుకుంది బై 2025-26 ఇయర్కి. 2025-26 కల్లా ఈ ఫిజికల్ డెఫిసిట్ని 4.5% తగ్గించాలి అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అరౌండ్ రాబోయే 4-5 ఇయర్స్లో ఆయన తగ్గించుకోవాలి అని చెప్పి. క్లియరా? సో దీంట్లో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కాన్సెప్ట్తో పాటు మీకు ప్రజెంట్ రాబోతున్న ఎగ్జామినేషన్ సంబంధించి వాల్యూస్ ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈ రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ ఏంటంటే సర్వేలో ఉన్న వాల్యూస్, అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి వాల్యూస్, ఈ ఫ్యాక్ట్ అన్నట్టు. ఇవి ఎస్టిమేషన్స్. మనం ఇలా ఎస్టిమేట్ చేస్తున్నాం 6.8% అని. ఇప్పుడు మార్చ్ 30, 2022కి మళ్ళీ అంచనా వేస్తామండి. మళ్ళీ మొత్తం రివ్యూ చేస్తాం. రివ్యూ చేసినప్పుడు 4.5% వచ్చింది అనుకోండి, అంటే మనం టార్గెట్ చేసిన 6.8%కి కానీ మనం అచీవ్ చేసిందంటే 4.5% చెప్పుకుంటాం అన్నట్టు. ఓకే, దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ అంటాం. సో బడ్జెట్ ఎస్టిమేట్, రివైజ్డ్ ఎస్టిమేట్, ఈ వాల్యూస్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ అండి. మీకు వెరీ సూన్ నేను బడ్జెట్ సంబంధించిన సిరీస్ రిలీజ్ చేస్తాను. మీలో ఎవరన్నా సరే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, మీకు ఎకానమీకి సంబంధించి ఏదైనా డిఫికల్టీగా ఫీల్ అవుతున్నాము అనుకున్నప్పుడు, ఎకానమీ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో నా ఓన్ కోర్స్ ఉంది. సో మీరు ఆ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాంట్లో ఆల్మోస్ట్ మీకు ఒక 120 to 130 అవర్స్లో ఎంటైర్ మొత్తం ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి టాపిక్కి సంబంధించి కూడా టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు ఎగ్జామినేషన్ రాసినంత వరకు, అది 1 year కావచ్చు, 1.5 year కావచ్చు, అప్పటి వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది ఆ కోర్స్కి. ఇవన్నీ కూడా లైవ్ సెషన్స్ అండి. లైవ్ జరుగుతుంది. ఆ లైవ్ లింక్ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది జూమ్ యాప్లో. ఆటోమేటిక్గా లైవ్ జరిగిందని రికార్డ్ చేసి కూడా మళ్ళీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ రికార్డ్ వర్షన్ అనేది మీకు ఇప్పుడు కూడా వ్యాలిడిటీ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఎవరైనా ఎకానమీ కోర్స్ కావాలనుకుంటే మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో కోర్స్ మీరు బై చేయొచ్చు. సో రిగార్డింగ్ ఏమైనా డౌట్ ఉంది అంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సో టీమ్ మైండ్స్ అకాడమీ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ అండ్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ అండర్స్టాండ్. హ్యావ్ ఎ గుడ్ డే.